హాయ్ హలో వెల్కమ్ టు కాకినాడ కశ్మీ మామ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను సేమియా దద్దోజనం తయారు చేయడం చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దామండి. ముందు పోపు వేసుకొని గిన్నె పెట్టుకుందామండి. ఇంట్లో పోపు లేపుకుందాము. కొద్దిగా వేరుశనగలు వేసుకుందామండి. ఇవి బాగా వేగనిద్దాం. పోపు వేగినామండి. ఇందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. కావాల్సినంత పెరుగండి. ఇది గిలకొట్టేసాను బాగానే. పెరుగులా కాకుండా గిలకొట్టేసుకుంటున్నాను. గట్టి పెరిగే పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. వేరుశనగలు వేగిపోయినాయండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకుందాం. నేను ఒక స్పూన్ తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా వేగనిద్దాం. ఇవి కూడా వేగిపోయినాయండి. ఇందులో కొంచెం జీడిపప్పు, 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగనిద్దాం. కొంచెం అల్లం, ఇవి కూడా వేగనిద్దామండి. ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఇంగువండి. చిటికెడు ఇంగు వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొంచెం వేసుకొని మనం సేమియా దద్దోజనానికి తయారు చేసుకున్నాం కదండి, అందులో వేసేసుకుందాం. అంతే అండి, వేగిపోయింది. ఇందులో వేసేసుకుందామండి. అయిపోయిందండి. శుభ్రంగా కలిపేసుకొని కొంతసేపు మూత పెట్టుకునండి. తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది నైట్ టైం మనకి టిఫిన్ కింద బాగుంటుంది. ఎందుకంటే సలవ చేస్తుంది అనమాట, వేడి చేయదు. మీకు కనుక నచ్చితే కనుక ఇలా చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.